కాకినాడ జగన్నాథపురం జె రామారావుపేట ప్రాంతంలో ధ్వంసమైన త్రాగునీటి పైప్లైన్ మరమ్మత్తు పనులను నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ పరిశీలించారు. శుక్రవారం ఉదయం కమిషనర్ జె రామారావుపేట ప్రాంతంలో విస్తృతంగా పర్యటించి అక్కడి పరిస్థితులను పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక కూటమి నాయకులు 21వ డివిజన్ లో నెలకొన్న పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. ముఖ్యంగా త్రాగునీటి పైప్ లైన్ దెబ్బతినడంతో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించారు. దీనిపై స్పందించిన కమిషనర్ పైప్ లైన్ తక్షణమే నిలిపివేసి మరమ్మత్తు పనులు చేపట్టినట్లు తెలిపారు. ప్రస్తుతం పనులు వేగంగా కొనసాగుతున్నాయని, శనివారం నాటికి పైప్ లైన్ పునరుద్ధరణ పూర్తి చేసి సాధారణ నీటి సరఫరాను ప్రారంభిస్తామని తెలిపారు. అలాగే ట్యాంకర్ల ద్వారా త్రాగునీటిని అందుకుంటున్న ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికి అధికారులు కృషి చేస్తున్నారని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కమిషనర్ డివిజన్ లోని రజకుల ధోబీఘాట్ సమీపంలోని రాజీవ్ గృహకల్ప ప్రాంతాన్ని కూడా సందర్శించి స్థానికుల సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం ధోబీఘాట్ ప్రాంతాన్ని పరిశీలించారు. అక్కడ వీధి దీపాలు పనిచేయడం లేదని స్థానికులు కమిషనర్ దృష్టికి తీసుకురాగా సమస్యను వెంటనే పరిష్కరించేందుకు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజా సమస్యల పరిష్కారానికి నగరపాలక సంస్థ ఎల్లప్పుడూ కట్టుబడి ఉందని, త్రాగునీటి సరఫరా, పారిశుధ్యం, వీధి దీపాల వంటి మౌలిక సదుపాయాల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ తెలిపారు. ఈ పర్యటనలో హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీ చరణ్, డిఈ లక్ష్మీనారాయణ, ఈఈ అర్జున్, శానిటేషన్ ఇన్స్పెక్టర్ రెడ్డి, స్థానిక కూటమి నాయకులు, జనసేన ఇన్ఛార్జ్ మండపక దుర్గా ప్రసాద్, 21వ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ శేషగిరిరావు, టి రామలింగేశ్వరరావు, ఇమాం సాహెబ్, షేక్ అన్వర్ మరియు కార్పొరేషన్ సిబ్బంది పాల్గొన్నారు. నా పేరు మైనార్టీ సెల్ జిల్లా సెక్రటరీని నేను. అయితే ఈ సమస్యలు, వార్డులో సమస్యలు ఎప్పటికప్పుడు మేమందరం కలిపి సాల్వ్ చేయడం జరుగుతుంది. ఎక్కువగా రామలింగేశ్వరరావు వాళ్ళు తిరుగుతున్నారు, రామలింగేశ్వరరావు ప్రసాద్ వాళ్ళు తిరుగుతున్నారు. జనసేన తరఫుని ప్రసాద్, తర్వాత ఏంటంటే టీడీపీ తరఫుని రామలింగేశ్వరరావు గారు, ఇలా మేమందరం తిరగడం జరుగుతుంది. తర్వాత అక్కడికక్కడ ఏ సమస్యలు ఉన్నా సరే ఎప్పటికప్పుడు ప్రతిరోజు కూడా తిరిగి చేస్తున్నాం. మైనార్టీ తరపున పెద్దగా సమస్యలు ఏమీ లేవు. కానీ ఏంటంటే ఈ కొత్తగా మళ్ళీ అందరికీ నమస్కారం. నా పేరు మండపక దుర్గా ప్రసాద్, 21వ డివిజన్ జనసేన పార్టీ అధ్యక్షుని. గౌరవ కమిషనర్ గారు ఈరోజు పొద్దున్న మా వార్డు విజిట్ చేయడం జరిగింది. వచ్చిన వెంటనే కవాట్లు చూశారు, కాలువ సమస్యలు, ఇదే గత 4 రోజుల పట్టుగా వాటర్తో ఇబ్బంది పడుతున్న ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యని దగ్గరుండి విని వెంటనే అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఈ సమస్య ఎట్టి పరిస్థితుల్లో సాయంత్రం కల్లా క్లియర్ అవ్వాలని. ఆ యొక్క సమస్యని సంబంధిత అధికారులు ఏఈ గారు కానీ డిఈ గారిని వెంటనే మేము దీన్ని క్లియర్ చేస్తాం, ఈరోజు సాయంత్రం కల్లా సమస్య క్లియర్ అవుద్దని వాళ్ళకి మాట ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆ వర్క్ కూడా స్టార్ట్ చేసినందుకు కమిషనర్, జనసేన, తెలుగుదేశం కూటమి తరపు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా కమిషనర్ గారు వార్డు విజిట్లో భాగంగా ఫరీద్ వీధి, షరీఫ్ వీధి, ఆకాశవాణి వీధి, రజకుల అపార్ట్మెంటు సందర్శించడం జరిగింది. రజకుల అపార్ట్మెంట్లో ఉన్న సమస్యల్ని రజకుల ప్రెసిడెంట్ రాజు గారు చెప్పడం జరిగింది. అదే అక్కడ స్థానిక సమస్యలు కూడా చెప్పడం జరిగింది. అవన్నీ కూడా కమిషనర్ గారు సంబంధిత అధికారులు చెప్పి వెంటనే సమస్యను క్లియర్ చేస్తారని చెప్పడం జరిగింది. అదేవిధంగా కవాటర్లో ఉన్న ప్రాబ్లమ్స్ కానివ్వండి, ఏవైతే రోడ్డు కూడా చూశారు. ఆ రోడ్డు ప్రాబ్లమ్స్ కూడా సంబంధిత అధికారులు చెప్పి వెంటనే అది క్లియర్ చేయమని కూడా చెప్పారు వాళ్ళు. అదే సంబంధిత ఆఫీసర్లు కానీ, సచివాలయ సిబ్బంది కానీ, ఎవరితో ప్రతి ఒక్కరు పాల్గొని సార్కి చెప్పిన విషయాలన్నీ చేసి పెడతామని చెప్పారు. మా 21వ డివిజన్ జనసేన తెలుగుదేశం కూటమి తరపున మన కమిషనర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. 21వ డివిజన్ ప్రజలందరికీ మా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. అయితే ఎప్పటి నుంచి ఎమ్మెల్యే గారు, మన కొండబాబు గారు వాటిలో పరిస్థితులు ఏంటన్నది మమ్మల్ని అందరినీ చూడమని చెప్పి ఆయన ఆదేశించడం జరిగింది. ఆయన ఆదేశాల మేరకు, గౌరవ శాసనసభ్యులు వనవాడ కొండబాబు గారు ఆదేశాల మేరకు మేము రోజుకి ఉదయం, సాయంత్రం ప్రతిరోజు కూడా వాటిలో పర్యటన చేస్తూ కొన్ని సమస్యలని ఎమ్మెల్యేగా దృష్టిలో పెట్టడం జరిగింది. ఏంటంటే కొంచెం లైట్లు అక్కడక్కడ వెళ్ళకపోవడం, అలా చేస్తున్నక్కడ ఇలాగ లైట్లు లేవని చెప్పడం, అలాగే డ్రైనేజీ వ్యవస్థ, కలవట్లు కూడా కిందకి దిగిపోవడం వల్ల నీరు వెళ్ళకపోవడం, అలాగే కొంచెం శానిటేషన్ ప్రాబ్లం. అది కాకుండా ఈ మధ్యన మన జెండా సెంటర్, మార్కెట్ జెండా సెంటర్లో స్కిల్ట్ తీస్తుండగా కాలువల్లో ప్రొక్లైన్కి తగిలి మెయిన్ పైప్ పగిలిపోయింది. అప్పుడు దానివల్ల
నల్లగా కుళ్ళి నీళ్ళ కింద కుళాయిలు మన ఈ షరీఫ్ వీధి, ఫరీద్ వీధి, ఆకాశ్వార్ వీధి, నున్నగపుల్లారు వీధిలో ఉన్న ఈ కలెక్షన్లు అన్నింటికి కూడా కుళ్ళీరు వెళ్ళిపోవడం జరిగింది. ప్రజలందరూ కూడా మరి మాతోటి చెప్పడం జరిగింది. అలాగే ఎమ్మెల్యే గారు కూడా ప్రత్యేక దృష్టి పెట్టి అది వెంటనే సాల్వ్ చేయాలంటే వెంటనే కమిషనర్ గారితో చెప్పి వాటర్ ట్యాంకులు ఎప్పటికప్పుడు ఎన్ని కావాలని సప్లై చేయమంటూ జరిగింది. ఆ విధంగానే రోజుకి కూడా ఈ 4 రోజులు వాటర్ సప్లై చేయడం జరిగింది. అలాగే కమిషనర్ గారు కూడా పురమంచి ఎమ్మెల్యే గారు వాటి ఒకసారి చూడమని పంపినప్పుడు ఇవాళ తన సిబ్బందిని అంతమంది తీసుకుంటే శానిటేషన్, ఇంజనీరింగ్ సెక్షన్ అందరినీ కూడా తీసుకొచ్చి మా వార్డు ప్రత్యేకంగా ప్రతి వీధి చూసి సమస్యలు తెలుసుకుని దానికి పరిష్కార మార్గాన్ని అధికారులకు ఆదేశించడం జరిగిందండి. ఈ విధంగా ఎమ్మెల్యే గారు, కమిషనర్ గారు మా వార్డు పైన ఈ విధమైన ప్రత్యేక దృష్టి పెట్టినందుకు మా వార్డు ప్రజల తరపున, మా కూటమి తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు తెప్పల రామలింగేశ్వరరావు అండి, తెలుగుదేశం మరి కార్యకర్తను. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన జయరామారావుపేట, షరీఫ్పేట, అదేవిధంగా షరీఫ్ వీధి, ఇతర వీధులన్నీ కూడా మనం తిరగడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా రజగా మనకి అపార్ట్మెంటు, అదేవిధంగా మనకి రజగా చెరువు కూడా, ధోబిఘాట్ కూడా మనం విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ మనకి షరీఫ్ గారి వీధిలో అక్కడ మనకి ఒక లైన్ వాటర్ ట్యాప్ కొంచెం ఇబ్బంది అయింది. వాటర్ ట్యాప్, మెయిన్ ట్యాప్ కొంచెం ప్రాబ్లం రావడంతో అక్కడ కొంచెం మన వర్క్ అవుతుంది. ఈలోగా ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండటం కోసం అది ఆపేసి మొన్న నుంచి కూడా మనం ట్యాంకర్ సరఫరా చేస్తున్నాము. ట్యాంకర్స్ ద్వారా కూడా సరఫరా చేసి వాటర్ని అక్కడ ఇబ్బంది లేకుండా చూస్తున్నాం. ఎవరికి కూడా ఈ సమ్మర్లో ఎవరికి ఏ విధమైన ఇబ్బంది ఏర్పడలేదు అని వారు చెప్పారు. ఇది జస్ట్ టెక్నికల్ ప్రాబ్లం, పైపు పాడైపోవడం లేసాము. ఆ వర్క్ ఈరోజు 80% కూడా కంప్లీట్ అయిపోయి సాయంకాలం కల్లా వారికి వాటర్ సరఫరా చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనకు ధోబిఘాట్కి రావడం జరిగింది. ధోబిఘాట్లో కూడా ఇక్కడ లైట్లు మనకి ప్రాబ్లం చెప్పారు. ఆ లైట్లు కూడా ఇప్పుడు మనకి ఎస్సీగా ఎలక్ట్రికల్ డిఈ గారు ఉన్నారు, ఏఈ గారు కూడా ఉన్నారు. వాళ్ళంతా కూడా ఇప్పుడు చూసి అవన్నీ కంట్రోల్ చేసేస్తారండి. ఈ లైట్లు సాయంకాలం కల్లా వెలిగించే మనం ఏర్పాటు చేస్తున్నాం. అదేవిధంగా ఈ సంబంధించిన డ్రైన్స్ కూడా మనం చూస్తున్నాము. ఈ డ్రైన్లో మంచి డీసిల్టేషన్ అవుతుంది. ఇందాక మనం చూసాము. అక్కడ డీసిల్టేషన్ జరుగుతున్నప్పుడు సమయంలో ఆ డీసిల్టేషన్ జరిగినప్పుడు ప్రొక్లైనర్ కూడా దాన్ని బ్లేడ్ రూపంలో పెట్టమని చెప్పాను. బ్లేడ్ రూపంలో పెట్టడం వల్ల మట్టి కింద సిమెంట్ చేసిన డ్రైన్ పాడైపోకుండా మన ఫ్లాట్గా రావటం ఉంటుంది. అది కూడా చెప్పాం. దే ఆర్ డూయింగ్ దట్ వర్క్. అదేవిధంగా ఇక్కడ మన ఒకరు మరి మన సిమెంట్ రోడ్డు పైన ఒక షెల్టర్ వేసేసి గేదెలను కట్టేస్తున్నారు. అది స్థానికంగా అభ్యంతరం చేశారు. వారిని కూడా తొలగించడానికి జరుగుతుంది. అదేవిధంగా ఒక ఆవిడ మా సిమెంట్ రోడ్డు మీదే టైర్లు పెట్టేసి వంట చేసేస్తున్నారని పక్కవారు ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. అది కూడా మనం తొలగించడం జరిగింది. అంటే అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ముఖ్యంగా ఈ ప్రాంతంలో రోడ్డు పైన వంట చేయటం అనేది చాలా పొల్యూషన్ అవుతుంది. అదర్ వాళ్ళకి ఇన్కన్వీనియన్స్, ఏదైనా ప్రమాదం జరుగుతుంది. అందువల్ల రోడ్డు మీద ఎవరు కూడా పొయ్యిలు పెట్టించి చేయొద్దని మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నానండి. అదేవిధంగా మనకి ఇక్కడ ఒక కమ్యూనల్ సైట్ చూసాము. అది కూడా మనం వేరు లోకల్గా పరిశీలించేసి మన కలెక్టర్ గారి దృష్టిలో పెట్టి అక్కడ ఆ ప్రాంతంలో మనకు సచివాలయం పెడతాం, కానీ ఏదైనా గవర్నమెంట్ ఆఫీస్ పెడతాం కానీ మనం ప్లాన్ చేస్తాం. వేగంగా ప్లాంట్ ఎవరు కూడా అట్లాంటి గవర్నమెంట్ సైట్ని ఆక్రమించుకోకుండా ఉండటం కోసం మన స్థానిక సెక్రటరీ గారు ఎవరండి, అడ్మిన్ సెక్రటరీస్ ఏ విధమైన ఆక్రమణ లేకుండా చూస్తామండి. ఇక్కడ ప్రస్తుతం మాత్రం ఇక్కడ మనకి ఏదైనా డ్రింకింగ్ వాటర్ లేదు. సో ఇక్కడ మన డీసిల్టేషన్ వర్క్ జరుగుతుంది. అక్కడ డీసిల్టేషన్ వర్క్ కూడా పరిశీలించడం జరుగుతుంది. అవన్నీ కూడా సక్రమంగా జరుగుతాయి. ప్రజలకు కూడా వీరికి కూడా మీ రిక్వెస్ట్ ఏంటంటే, డీసిల్టేషన్ చేసే సమయంలో మీరు కూడా దగ్గరుండి చక్కగా పరిశీలించుకొని చేయవలసింది మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నానండి. థ్యాంక్ యూ.